ప్రభు అయిన తండ్రి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులు వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి వారిని విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించడానికి ఆయన మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, వారు ఏ విధంగా జీవించాలో వాళ్ళకి చక్కని ఆజ్ఞలను అనుగ్రహించాడు. ఈ ఆజ్ఞల ప్రకారముగా జీవించకుండా అనేక మంది వారిని మధ్యలో ప్రేరేపించినప్పుడు వారందరి విషయంలో దేవుడు చాలా కోపంతో వారిని శిక్షించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మనుషులు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే ఏంటి? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని ఆజ్ఞను అనుసరించకుండా మనుషుల పద్ధతులకు లోబడిపోయి మనుషుల ప్రేరేపణలకు లోబడిపోవుట దేవుని మీద తిరుగుబాటు చేయుట, ఇది గొప్ప చెడుతనము అని చెప్తున్నాడు సోదరులారా. అసలు ఈ యొక్క చెడుతనము ఆ దినములలో కాదు, ఈ దినముల్లో మరి ఎక్కువగా మన కనులతో చూస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించి, నా కుమారుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన అడుగుజాడల్లో నడవండి, అప్పుడు మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెప్తే అనేక మంది వారి సొంత బోధలతో, మోసకరమైన బోధలతోటి, శరీర సంబంధమైన బోధలతో ప్రజలను మరి వక్ర మార్గంలో లేక వంకర మార్గంలో నడిపిస్తూ వారి యొక్క హృదయములలో దేవుని మీద తిరుగుబాటు చేయనట్లుగా వీరి బోధలు, వీరి సంఘములలో ఎంతగా దేవునికి అసహ్యం పుట్టించే క్రియలతో దేవుని పరిశుద్ధ నామానికి అవమానాన్ని, ఆయనకు దూషణను కలిగించే పద్ధతులను అనుసరిస్తూ బోధిస్తున్నారో వీరందరూ ప్రభువు మీద తిరుగుబాటు చేయమని ప్రేరేపించుచున్న దుర్మార్గులైన బోధకులే. కనుక ఇట్టి వారందరూ కూడా చెడుతనము చేసిన వారు, వారి బోధల విని వారు కూడా చెడుతనమునకు ఆకర్షితులవుతున్న వారే. ఇట్టి వారికి మరణశిక్ష ఉన్నదని ఆనాడు ఈనాడు కూడా తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ.